హాయ్ గైస్, నేను మీ కళ్యాణి ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. కామాక్షి దీపం అందరూ పెట్టొచ్చా, లేకపోతే కామాక్షి దీపం ఫస్ట్ టైం ఎలా పెట్టాలి, ఏ రోజు పెట్టాలి, అసలు కామాక్షి దీపం ఏ రోజు కొనుక్కోవాలి అనే డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్నీ కూడా ఈరోజు క్లియర్ చేయబోతున్నాను. నెక్స్ట్ కామాక్షి దీపం ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు, అదే మొదటిసారి పెట్టిన వాళ్ళు ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను, చూసేసాయండి. ఫస్ట్గా మనం కామాక్షి దీపం పెట్టాలి అనుకుంటే మన దగ్గర ఇటువంటిది కుందలో చూపిస్తున్నాను కదా, అటువంటి ఇత్తడిది కానీ లేకపోతే వెండిది కానీ ఉంటాయి కామాక్షి దీపాలు. ఇలా కామాక్షి దీపాలు ఎండివి కానీ ఇత్తడివి కానీ అవైలబుల్గా ఉంటాయండి. అయితే కామాక్షి దీపం అంటే ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్లీ. అయితే ఇత్తడిది అయితే ఇలా ఉంటుంది. మనం రోజు వెండి దాంట్లో పెడితే నల్లగా అయిపోతుంది కదా, అందుకని ఇలా ఇత్తడిది తీసుకుంటే రోజు పెట్టాలి అనుకున్న వాళ్ళు రోజు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లేదు లక్షవారం శుక్రవారం పెట్టాలి అనుకున్నవారు లక్షవారం శుక్రవారం అయినా పెట్టుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఎండిది ఇత్తడిది అయితే రెండు చూపిస్తున్నాను. ఇంకా కామాక్షి దీపాలు అనేసి అంటే మొత్తం ఈ లక్ష్మీదేవి మధ్యలో ఉండి చుట్టూరు కూడా అష్టలక్ష్ములు ఉంటాయన్నమాట. అది కూడా కామాక్షి దీపం కింద యూజ్ చేయొచ్చు. దాన్ని కూడా కామాక్షి దీపం అని అంటారు. ఫస్ట్లీ ఈ వీడియో ఎందుకు తీశాను అంటే కామాక్షి దీపం అంటే ఇలా ఉంటుందండి. మధ్యలో లక్ష్మీదేవి ఉండి అటువైపు ఇటువైపు అయితే ఏనుగులు ఉంటాయన్నమాట. ఇంకోటి ఒక దాంట్లో లక్ష్మీదేవి ఉండి ఇటువైపు చెరిగడ అలా పట్టుకొని కూడా ఉంటాయి ధాన్యం అవి. దాన్ని కూడా కామాక్షి దీపం అని అంటారనమాట. కామాక్షి కుందు అనేసి అంటే మెయిన్ ఇలా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్గా మీకు తెలియని వాళ్ళకి అనేసి అయితే చూపిస్తున్నాను. అదే కామాక్షి దీపం ఏ రోజు కొనుగోలు చేసుకోవచ్చు అంటే లక్షవారం శుక్రవారం కామాక్షి దీపాన్ని ఇంటికి తీసుకొస్తే చాలా మంచిది. అయితే కామాక్షి దీపం ఎండి లేక ఇత్తడి దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే మంచి రోజుల్లో వెండి దాంట్లో పెడితే మంచిది. ఉన్న వాళ్ళండి, లేని వాళ్ళైతే పర్వాలేదు, దీంట్లోనే పెట్టాలి అనే రూల్ ఏం లేదనమాట. మెయిన్ వెండి వాటిలో పెడితే వేగంగా నల్లగా అయిపోతుంది. అలా ఇత్తడి దాంట్లో పెట్టుకుంటే ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు. కామాక్షి దీపం మొదటిసారి పెట్టిన వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందనేసి అయితే తీసాను. మొదటిసారి పెట్టిన వాళ్ళు ఇలా చిన్న పీటను తీసుకొని పీటకైతే బాగా పసుపు రాసేసేయండి. ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు పెట్టుకున్న తర్వాత దానిపైన ఇలా పద్మ ముగ్గునైతే పెట్టుకోవాలి. పద్మ ముగ్గు పెట్టుకున్నాక పద్మ ముగ్గు పైన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి. దీని తర్వాత పీటకు చుట్టూరు కూడా నేను ఇలా కుంకుమ బొట్లు పెట్టున్నాను కదా, అలా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇత్తడి ప్లేట్ కానీ లేకపోతే వెండి ప్లేట్ కానీ ఇదే ఉండాలని లేదు, మట్టి ప్లేట్ కానీ అంటే మట్టి ప్రమిదలా ఉంటుంది కదా, అదైనా ఓకే. అంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు. కాకపోతే డైరెక్ట్గా ఇలా పీఠం మీద పెట్టకూడదు అనమాట. ఇక్కడ నేనైతే ఇత్తడి ప్లేట్ని యూజ్ చేస్తున్నాను. దీనిపైన గంధంతో కానీ పసుపుతో కానీ ముందు రాసేసి దానిపైన కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత 3 గుప్పెళ్ళు అంటారు కదా, అలా 3 సార్లు అయితే బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యాన్ని 3 సార్లు అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 3 సార్లు బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీపం నిల్చునేటట్లుగా అంటే దీపానికి కూర్చునేటట్లు మనం కుంది పెట్టుకుంటాం కదా, ఆ కుంది చక్కగా నిల్చునేటట్లుగా ఆ బియ్యాన్ని అయితే నీట్గా పరిచేసేయండి. ఇలా పరుచుకున్న తర్వాత దీంట్లో కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోండి. మనం ఏదైనా పీఠం సిద్ధం చేసాము అనేసంటే ఫస్ట్ పటాన్ని కానీ దీపాన్ని కానీ దేన్నైనా మనం బియ్యంతో అలంకరించుకోవాలి. అలా బియ్యాన్ని అయితే 3 గుప్పల్లో వేసుకొని ముందుగా మనం అలంకరించి పెట్టుకున్న కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకోవాలి. ఈ కామాక్షి దీపానికి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా గంధం రాసేసి కుంకుమ బొట్లతో అయితే పెట్టుకోవాలండి. నార్మల్ దీపానికైనా నేను ప్రతిరోజు డైలీ వీడియోస్ పెడుతుంటాను కదా, ఆ వీడియోస్లో చూసినా మీకు అర్థమవుతుంది. ప్రతి దీపానికి కూడా నేను గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకుంటాను అనమాట. పెట్టుకుంటే కానీ యూజ్ చేయను. అటువంటిది కామాక్షి దీపానికి గంధం పెట్టి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొబ్బరి నేతితో కానీ నెయ్యితో కానీ వెలిగించుకోవాలి కామాక్షి దీపం. ఏ ఆయిల్తో పడితే ఆ ఆయిల్ యూజ్ చేయకూడదు. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు 5 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి పెట్టుకోవాలి. 5 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి పెట్టుకున్న తర్వాత మనం ఏక ఒత్తితోనే ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. అనేసి అంటే ఏకహారతితో అనేసి అంటే మనం ఒక్క ఒత్తితోనే
ఈ దీపాన్ని అనేది వెలిగించాలండి. ఇలా అయితే కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత అమ్మవారికి పూలతో అలంకరించుకోవాలి. మీ దగ్గర ఏ పువ్వు ఉంటే ఆ పువ్వుతో అలంకరించుకోండి. నేనైతే ఇక్కడ చామంతి పువ్వు ఉంటే చామంతి పువ్వుతో అలంకరించుకుంటున్నాను. అలంకరించుకున్న తర్వాత కామాక్షి దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు మళ్ళీ వేసేసేయండి. తర్వాత అగరవత్తితోని ఇలా ధూపాన్ని అయితే ఒకసారి చూపించేసేయండి. ఇలా చూపించేస్తే కామాక్షి దీపం పెట్టడం పూర్తయిపోయినట్లే. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అంటే మాకు అలవాటు లేదు అనుకునేవాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా కామాక్షి దీపాన్ని వెలిగించిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నార్మల్గా వెలిగించుకోవచ్చండి. ప్రతిరోజు వెలిగిస్తారో లేకపోతే ఫ్రైడే లేకపోతే థర్స్డే వెలిగిస్తారో మీ ఇష్టం. అది కాకపోతే ఫస్ట్ టైం వెలిగించే వాళ్ళు వెలిగించాలన్నమాట. తర్వాత నుంచి నార్మల్గా మన దీపారాధన ఎలా చేస్తామో అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ కామాక్షి దీపాన్ని తూర్పు, పడమర, ఉత్తర ఎటువైపైనా వెలిగించవచ్చు. కానీ దక్షిణం ముఖంగా మాత్రం వెలిగించకూడదు కామాక్షి దీపం. ఈ 3 దిక్కుల్లో ఏ దిక్కైనా పర్వాలేదు, కానీ దక్షిణం వైపు మాత్రం వెలిగించకూడదు. ఏ రోజు కొనుక్కొని తీసుకురావాలి అంటే లక్షవారం కానీ శుక్రవారం కానీ ఇంటికి తీసుకొస్తే చాలా మంచిది కామాక్షి దీపాన్ని. నెక్స్ట్ ఏ రోజు క్లీన్ చేయకూడదంటే లక్షవారం, శుక్రవారం, మంగళవారం క్లీన్ చేయకూడదు. మిగతా వారాల్లో కామాక్షి దీపాన్ని. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.